ప్రశాంత్ నీల్ ఈ మధ్య కాలంలో ఇండియా చూసిన బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చేసింది 3 సినిమాలే. ఈ రోజు రిలీజ్ అయింది 4వ సినిమా. సరిగ్గా 10 ఏళ్ల కెరీర్ కూడా లేని ఈ దర్శకుడిని పాన్ ఇండియా ఆడియన్స్ నమ్మారు. కేజీఎఫ్ సినిమాతో నెవర్ బిఫోర్ కమర్షియల్ సినిమాను ఆడియన్స్ కి పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ రాజమౌళి తర్వాత లార్జ్ స్కేల్ సినిమాలో డ్రామాని సూపర్బ్ గా చూపించే దర్శకుడు అయ్యాడు. హీరోలని డెమిగాడ్స్ గా చూపించినా కూడా అండర్ కరెంట్ గా ఉండే ఎమోషన్ తో కథని నడిపిస్తాడు ప్రశాంత్ నీల్. అందుకే ఎంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా, హీరో క్యారెక్టర్ కి ఎంత ఎలివేషన్స్ ఇచ్చినా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. హీరోకి జేజేలు కొడతారు. ఇలాంటి దర్శకుడికి ప్రభాస్ దొరికితే ఎలా ఉంటుంది? ఈ ఊహ నుంచి పుట్టిందే సలార్. 2 భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు, ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తాడు? ప్రభాస్ కటౌట్ కి ప్రశాంత్ నీల్ మాత్రమే న్యాయం చేయగలడు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ పూర్తి స్థాయి మాస్ సినిమా చేయలేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కలిశాడు కాబట్టి ఈ కాంబినేషన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భూకంపం తెప్పిస్తుందా? ఇలా అనేక రకాల ఆలోచనలతో ప్రభాస్ ఫ్యాన్స్ రోజులు గడిపారు. వాటన్నిటికీ ఒక్క సీన్తో సమాధానం చెప్పేశాడు ప్రశాంత్ నీల్. క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఒక ట్విస్ట్ ఇచ్చి ప్రభాస్ తో షర్టు విప్పించాడు ప్రశాంత్ నీల్. తెరపై ప్రభాస్ షర్ట్లెస్ గా కనపడటం ఆలస్యం. థియేటర్లో కూర్చున్న ఫ్యాన్స్ వాళ్ల చొక్కాలను చింపేసుకునే వరకు వెళ్లారు. ఈ రేంజ్ ఎలివేషన్స్ ని కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సీన్ తో ఓవర్లోడెడ్ గూస్ బాంబ్స్ ఇచ్చి థియేటర్ నుంచి ఆడియన్స్ ని బయటకు పంపించాడు ప్రశాంత్ నీల్.